పాపం కుక్క పిల్ల. ఈ టైంలో అది తన తల్లి దగ్గర ఉండాల్సింది. కానీ అది అంత చల్లో వణికిపోతుంది. దీన్ని నేను లోపలికి తీసుకెళ్ళాలి. మీకు తెలుసు కదా కుక్కలంటే నాకు అసలు ఇష్టం ఉండదని. మాట్లాడకండి. ఇంట్లో ఎవరైనా కుక్కల మీద ప్రేమ చూపించడం కానీ తినడానికి కానీ పెట్టారంటే బాగోదు. ఓరి భగవంతుడా, నేనిప్పుడేం చేయను? నేను దీన్నిలా ఒంటరిగా వదిలేయలేను. బయటెంతో చలిగా ఉంది. వణికి వణికి చనిపోతుందేమో. ఒక పని చేస్తాను. ఈ ఒక్క రాత్రికి ఇంట్లో పడుకోబెడతాను. ఉదయాన్నే ఏం చేయాలో ఆలోచిస్తాను. పద. అమ్మయ్యా, నోరు తెరవద్దు, చప్పుడు చేయొద్దు. నీకు తెలుసా, ఆ చెంచా వల్ల అత్తయ్య గారు నా మీద కోపంగా ఉన్నారు. నిన్ను తెచ్చానని తెలిస్తే నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు. అందుకే చప్పుడు చేయకుండా ఉండు. థ్యాంక్ గాడ్, ఎవరూ చూడలేదు. దీన్ని ఇప్పుడు ఎక్కడ దాచిపెట్టాలి? అల్మారీలో పెడతాను. వద్దు, అక్కడ దీనికి ఊపిరాడదు. మరి దొరికింది. నేను అక్కడ దాచిపెడతాను. పద. నీ బెడ్ రెడీ చేశాను, రా. నీకు తెలుసా, నువ్వు చాలా చాలా ముద్దొస్తున్నావు. అయినా నిన్ను ఉదయాన్నే బయట వదిలేయాలి. నీకు తెలుసా, అత్తయ్య గారికి కుక్కలంటే అసలు ఇష్టం ఉండదు. పోన్లే, ఉదయం వరకు హాయిగా పడుకో, సరేనా? పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. సరే, గుడ్ నైట్. అమ్మాయి గౌరీ, కాస్త టీ పెట్టి తీసుకురామ్మా. పాపం కుక్క పిల్ల బాగా ఆకలితో ఉండుంటుంది. ఇంతవరకు ఏం తినలే. సుఖంగా ఉండు. ఏ లవ్లీ, ఒకసారి కిందికి రా. అక్క, నాకు గదిలో కొంచెం పనుంది. నేను ఇప్పుడే వస్తాను. ఈ పెద్ద కోడలు గౌరీ ఇంకా టీ తీసుకురాలేదేంటి? అరే, ఈ కుక్క పిల్ల ఎక్కడికి వెళ్ళింది? టామీ, పప్పీ, లవ్లీ, నువ్వు మళ్ళీ పెద్ద తప్పు చేసావు. దాని తలుపులు సరిగ్గా వేసుండవు నువ్వు. అందుకే ఆ పప్పి బయటికి వెళ్ళిపోయింది. బాలగోపాల, అది ఇంట్లో ఎవరికైనా దొరుకుంటే ఇక నా పని అయిపోయినట్టే. ఇప్పుడు నేనేం చేయను? పైగా అత్తయ్య గారు బయట కూర్చున్నారు. అత్తయ్య గారు టీ.
బాలగోపాల, నేను ఒప్పుకుంటున్నాను. ఈసారి తప్పంతా నాదే. కానీ అప్పుడు ఆ చిలుక చెంచా ఎత్తుకెళ్ళినప్పుడు నా తప్పేం లేదు. అందుకే ఇప్పుడు లెక్క సరిపోయింది. ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయాల్సిందే. ఏం చేయను ఇప్పుడు? ఒక పని చేస్తాను. షాల్వా తీసుకెళ్తాను. ఎక్కడైనా కనిపిస్తే ముసుగేసుకొని తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడైనా వెతకను. ఎటు వెళ్ళిందో ఏంటో. ఏయ్, నిన్నే పో. వెళ్ళాం వెళ్ళాం. ఓరి భగవంతుడా. లవ్లీ, మళ్ళీ నువ్వు పెద్ద తప్పు చేసావు. అది అత్తయ్య గారు, నా బీపీ లో అవుతుంది. బాగా కళ్ళు తిరుగుతున్నాయి. పైగా నాకు ఆకలి కూడా వేస్తుంది. ఇది తింటే కవర్ అవుతుందని అందుకే. ఆకలేస్తుందా? ప్లేట్లో నుంచి తీసుకోవచ్చుగా. ఇదేం పిచ్చి పని, నోటి దగ్గర బిస్కెట్ తీసుకోవడం. ఇక తిను, పట్టుకొని చూస్తావే. లవ్లీ, బిస్కెట్ తినమంటున్నానుగా, తిను. లవ్లీ, నీకిప్పుడు కుక్క మొరగడం వినిపించిందా? కుక్క మొరగడమా? నాకేం వినిపించలేదే. అత్తయ్య గారు, ఆ చప్పుడు నా పేగుల్లోంచి వస్తుంది. ఉదయం నుంచి ఏం తినలేదు కదా, అందుకే పేగులు అరుస్తున్నాయి. బిస్కెట్ తో కడుపు నిండదు కదా, అందుకే మీనాక్షికి చెప్తాను టిఫిన్ రెడీ చేయమని. మీనాక్షికి ఎందుకు? వంట పని గౌరీ చూసుకుంటుందిగా. అది అత్తయ్య గారు, నేను అందరి పనులని మార్చేశాను. అలా చేస్తే ఎవరికి విసుగురాదని, అందుకే అలా చేశాను. అత్తయ్య గారు, ఇక నేను వెళ్తాను. నీకు నచ్చినట్లు నువ్వు చూసుకో. థ్యాంక్ గాడ్. అరే, ఇది నన్ను తప్పకుండా చంపడానికి వచ్చింది. వదులు లవ్లీ. ఏం నువ్వు చేస్తున్న పని? ఈ చైన్ ఎందుకు ఇలా తడిపేశావు? అది నేను అది ఇది ఏంటి? నువ్వు ఇలా వంగుని నా చేతిని ఏం చేయాలనుకున్నావు? కతి నేను నిన్ను నిద్ర లేపడానికి వచ్చాను. అత్తయ్య గారు నిన్ను లేపమన్నారు. అమ్మా, అయితే ఇది కల కాదుగా? కల? ఏం కల? లేదు, ఏ కల లేదు.
ఏం చేస్తున్నావు నువ్వు? కార్తీక్, నా కాళ్ళలో బాగా దురదగా ఉంది, అందుకే అలా చేస్తున్నాను. సరే, నువ్వు నన్ను నిద్ర లేపడానికి వచ్చావు కదా, నిద్ర లేపావు. థ్యాంక్ యూ. సరేనా? ఏంటి అంటున్నా? అదే అమ్మ చెప్పిన సందేశాన్ని నువ్వు నాకు తెలిపావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను నేను నీకు. సరే కార్తీక్, అది ఏంటంటే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఏంటి? మీనాక్షి అక్కకి నీతో ఏదో పనుందట, నిన్ను కిచెన్ లోకి రమ్మంది ఇప్పటికిప్పుడే. అయ్యో, ఇంత పొద్దున్నే మీనాక్షి వదిలికి నాతో ఏం పని ఉంటుంది? కార్తీక్, అది ముఖ్యమైన పనట, అందుకే రమ్మంది. తొందరగా వెళ్ళు ప్లీజ్. వదినతో చెప్పు నేను అరగంటలో వస్తానని. లేదు కార్తీక్, ఇప్పుడే అర్జెంట్. అబ్బా, ఇంత పొద్దున్నేనా? ఇప్పుడే లేచాను. ఎంతో ముఖ్యమైన పని, వెళ్ళొచ్చు కదా ప్లీజ్. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. థ్యాంక్ గాడ్. కార్తీక్, నేను ఇప్పుడు చెప్పిన అబద్ధాలన్నిటికీ ఐఎమ్ రియల్లీ సారీ. నేనేం చేయను. ఈ రోజు నీ వల్ల చావు దాకా వెళ్ళొచ్చాను, ఇక నువ్వు కదలొద్దు. గౌరక, అది నేను ఈరోజు టిఫిన్లోకి పులిహోర ఉప్మా చేయనా, మరొకటి ఏదైనా చేయనా? ఇప్పుడు ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? లవ్లీ గారు ఆజ్ఞాపించారుగా, బాగా పాటించు. మీనాక్షక్క, పిల్లల మిగతా బ్యాగ్లో యూనిఫామ్లు ఎక్కడున్నాయి? అది డాబా మీద పెట్టాను, ఐరన్ చేసి. నెమ్మదిగా వెళ్ళి తీసుకో. స్కూల్ బస్ వెళ్ళిపోతే థ్యాంక్ యూ. మీనాక్షి, నువ్వు త్వరగా టిఫిన్లు రెడీ చేసి పెట్టు, లేదంటే ఆలస్యం అయిపోతుంది. నేనొచ్చి చేస్తానని అనుకోకు, నాకింకా బోలెడని పనులున్నాయి. పైగా బజార్కెళ్ళి సామాన్లు కూడా తేవాలి. లవ్లీ గారు ఆజ్ఞాపించారు కదా, మనందరం పాటించి తీరాలి. ఏ లవ్లీ, నీకెందుకు వచ్చింది ఇలా ఉల్టా పల్టా చేయాలని ఆలోచన? అందరిని ఇబ్బందులో పడేసింది. పద, అస్సలు బయటకెళ్ళొద్దు. చెప్. ఓ గాడ్. నడు, లోపలికి నడు, వెళ్ళు. ఇదిగో బిస్కెట్ తిను. జాగ్రత్త, ఇందులో నుంచి బయటికి రాకు. చప్పుడు చేయకుండా కూర్చొని తిను. తెలివిలేని కుక్క, నువ్వు బయటపడి నన్ను గెంటించేలా చేస్తున్నావు. బుద్ధి లేదు. ఛ! అయ్యో, ఉప్మా మాడిపోయింది. అయ్యయ్యో, వీటి రంగుని చూసి ఒక్కరు కూడా ముట్టుకునేలా లేరు. ఎందులో ఏం వేయాలో కూడా నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు. చెప్పొదినా? ఓయ్, ఏం చెప్పాలి? ఏం చెప్పాలని అడుగుతారేంటి? మీరే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి రమ్మన్నారటగా. ముఖ్యమైన విషయం నీతోనా? నేను కార్తీక్ తో ముఖ్యమైన విషయం. ఒక్క నిమిషమే ఆలోచించుకోనివ్వు. ఇంట్లో లవ్లీ అందరికీ పిచ్చెక్కిస్తుంది. అరే ఆగాగు, గుర్తొచ్చింది. ఏ కార్తీక్, నేనేమడుగుదాం అనుకున్నానంటే, నువ్వు టిఫిన్ లోకి ఏం తింటావు? ఏ కార్తీక్, ఈ రెండూ కాకుండా ఏదైనా చెప్పే. వదిన, మీరేం చేసి పెట్టినా నేను తింటాను. ఓకే. చూసినాడు అంటే నువ్వు చూడొచ్చుగా, పొద్దెక్కింది కదా. నేననేది నన్నెందుకు గుద్దుకుంటావని. నిన్న కావాలనేం కాదు, అక్కతో పనుండి ఫాస్ట్ గా వచ్చాను, నీకోసం కాదు. వెళ్ళి పని చూసుకో. అక్క, నేనేమైనా హెల్ప్ చేయాలా? చెయ్యాలి, హెల్ప్ చేయాలి. ఈ రెండింటిని బయట పడేసేందుకు హెల్ప్ చేయాలి. ఏ లవ్లీ, వెక్కిరిస్తున్నట్టుగా నవ్వకూడదు. ఈ రెండింటి రంగుని చూసి ఇంట్లో ఎవరు వీటిని ముట్టుకోరనిపిస్తోంది.
రిలాక్స్ అక్క, టెన్షన్ పడాల్సిన పనేం ఏ లేదు. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలను చెప్పు. నీకు తెలుసా, నాకు మా పుట్టింటి వంటలు తప్ప ఇంకే వంటలు రావు. 8 సంవత్సరాల్లో నాకు ఇక్కడ వండే అవకాశమే రాలేదు. ఒంటరిగా ఉండే అవకాశం అసలు రాలేదు. ఇంట్లో వంటలన్నీ గౌరకి చూసుకునేది కదా, ఆవిడ అన్నింటినీ ఎంతో అద్భుతంగా చేసేది. కానీ ఈ రోజు ఇది. అక్క, మీకు నచ్చినవే చేయండి, ఇబ్బంది లేదు. కానీ నువ్వేమో ఆ చాట్లో పులిహోర ఉప్మా రాసావు కదా. కంగారేం లేదు, మీ పుట్టింటి వంటలే చేయండి. అదీగాక ఇంట్లో అందరికీ రోజుకో రకమైన వంట చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని మీకు నచ్చిన వంటలు చేయండి. ఉమ్? అయితే ఇక చూడు, నేను టిఫిన్స్ కి మా పుట్టింటి వంటలే చేస్తాను. అలాగేనా? ఉమ్. నేను వేసుకోను. అను అను ఆగు, నా మాట విను. ఆగమన్నానా? నాకు కోపం తెప్పించొద్దు. స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. వేసుకోనంటే వేసుకోను. అల్లరి పిల్లోడా. అను అల్లరి పిడుగు, ఆగు. ఇలా అటు ఇటు తిరిగావంటే స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. కాల్ పెట్టు త్వరగా. ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైంది. పద రా త్వరగా. అత్తయ్య గారు, నేను పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించేశాను. గాడ్ ప్రామిస్ ఏంటడి ఇది? టిఫినా లేక లంచా?